ఏమండి పంతులు గారు, మీ లిస్ట్ అంతా వచ్చినట్టేనా? వచ్చాయండి. రే ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు. అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా? నువ్వేం ఎదవ ట్విస్ట్లు ఇవ్వట్లేదు కదా? బాబాయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి? అలారం మోగలేదు మమ్మీ, దానికే ఎంత టెన్షనా? అమ్ములు ఇలారా, పైన రూమ్ లో చీరలు అవి మూర్తి. ఉన్నాయి. అమ్మా ఓకే, తప్పకుండా వస్తా వస్తానంటుంటే. ఓకే పెట్టి ఫోన్ పెట్టే. శశి అక్క కనిపించట్లేదు. దాని బట్టలు నగలు కూడా లేవు. ఏముంది, సిద్ధుతో వెళ్ళిపోయి ఉంటది. నీకెలా తెలుసురా? ఇలా నా ముందే చెప్పింది. ముందే చెప్పొచ్చు కదరా? జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటుందనుకున్నా. అప్పుడేం కాబోయేలు లేకపోయాడు, ఇప్పుడేం కోడలనే ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చిందే? నాకు విషయం తెలుసు, కానీ అది నిజం అబద్ధమో తెలియదు. విషయం ఏందో చెప్పు, ఎవరన్నా నేను ఇస్తా. అది అబద్ధమైతే ఆకులు రాలిపోతాయి అంకుల్. ఆకులు రాలితే నీకేంద్ర బట్ట చెట్టు చేస్తుంది. అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంకుల్. ఏంద్రా వాగుతున్నావు? వాగటం కాదు అంకుల్, ఆ చెట్టు నేను ఒకటే. అది వీఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, యు నో. ఒరే, దాంతో పిట్టరు కాలిస్తే కూరన్న వండుకొని తినొచ్చు నా బట్ట. నన్ను కాలిస్తే వస్తుందిరా, ఉంచితే వాసన, కాలిస్తే బూడిదే. నువ్వు చూసింది చెప్పకుంటే నీకు జరిగింది కథలు కథలుగా చెప్పుకుంటారు. ఏంటి డల్ గా ఉన్నావు? మీ అమ్మ పొమ్మంది. ఇద్దరం కలిసిపోదామా? ఎక్కడికి? చెన్నై. ఎలా? ట్రైన్లో. ఫ్లైట్ అయితే మా హోటల్ ట్రావెల్ డెస్క్ లో తెలిసిపోతుంది. అలాంటి డ్రైవర్తో ఉండగలవా? డౌటా? నాకేం అక్కర్లేదు, నిజం. ఒక 4-5 కోట్లు చాలు. 4-5 కోట్లు బతకాలి కదా. ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదురా. మీరు అబద్ధం ఆడితే రాలేదు, సిద్ధుగాడు ఇది నొక్కితే రాలే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెన్నైలో బోల్డ్ అని కార్స్ ఉన్నాయి నువ్వు డ్రైవ్ చేయడానికి, బోల్డ్ అని బిల్డింగ్స్ ఉన్నాయి నేను డిజైన్ చేయడానికి. డోంట్ వరీ. ఏం దొరక్కపోతే ఈ నెక్లెస్ అమ్మినా రెక్లెస్ గా 1 year బతకొచ్చు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, సరేనా? ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఏ పిల్లో పిల్లాడినో కని వాడి ఫోటో పంపావంటే మా అమ్మ వాళ్ళు చచ్చినట్టు వచ్చి తీసుకెళ్తారు.
ముంబైకి టికెట్ ఇవ్వండి సార్. ఇది మద్రాసు వెళ్తుంది. ఎక్కడికి ఒకటికి ఇవ్వండి సార్. ఇక్కడ ఒకటి ఊపిరి ఆగిపోద్ది. నీకు ఉర్దూ వచ్చా? ఆడి కొట్టేది చూసినాక చైనీసు చిత్రలేఖనం కూడా వచ్చి ఉండాలి. కూర్చో. యేసునాథా, నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం వాడిని చూడటం. నేను నా ఫ్యామిలీ కలిసి వేలాంగిణి మాత గుడికి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్దామని మొక్కుకున్నాను. ఇవి టిక్కెట్లు, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. మీరు మొన్న కొట్టారు కదా సార్, 2 పళ్ళు ఊడిపోయినాయి. దేవుడిచ్చినట్లో ఏది పోయినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే కదా సార్, అందుకని ఈ సర్టిఫికెట్ తీసుకున్నాను సార్. రైలు ఎక్కొచ్చా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మై సన్. సిద్ధు, ఫ్లైట్ రెడీగా ఉంది సార్. ఫ్లైట్ ఎందుకు? టికెట్లకి డబ్బులు వేస్ట్. టికెట్లు కొనక్కర్లేదమ్మా, ఆయనకి సొంతంగా ఫ్లైట్ ఉంది. అది ప్రస్తుతం రన్వే మీద రెడీగా ఉంది. కార్స్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి పర్మిషన్ తీసుకున్నాం సార్. అవసరం లేదు. సిద్ధు డ్రైవర్ కదా? మమ్మల్ని అందరినీ చూశాక కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటే నీది ఎర్రో పిచ్చో అర్థం కావట్లేదమ్మా. బాసు, వాళ్ళు వచ్చారు. బాలు, సార్, నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి రేట్ ఉంటుంది, కొనే. మరి ప్యాసింజర్లో స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించండి. ఎయిర్పోర్ట్ లేని వాళ్ళకి కార్లు పంపించండి. మినిస్టర్కి మెసేజ్ పెట్టండి. స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes. రావేవతలకి రా. కారులో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడూ తగ్గించలేడు. డ్రైవర్ గడితో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు? వదలరా దాన్ని. ఎవరెవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తావురా? చంపేస్తాను నిన్ను. చంపేస్తాను నిన్ను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేడర్ని ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర థియరీ ఉండకూడదు. అంతేగా? మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్నే వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. అంతేగా? అసలు ఎవడ్రా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుండి.